హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 8 వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చి ఇక్కడ ఓట్స్ తీసుకున్నాను. ఇదైతే మిల్క్లో బాయిల్ చేసి కొంచెం బెల్లం అయితే యాడ్ చేశాను అనమాట ఓట్స్లో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇది తీసుకున్నాను. అలానే మార్నింగ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాను. అలానే టీ కూడా తాగాను. తర్వాత ఇంకా ఓట్స్ తినేసి కొంచెం పని మీద బయటకైతే వెళ్ళాను. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట మధ్యాహ్నానికి. ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ ఏం తీసుకోలేదు, ఇంకా లంచ్ అయితే అక్కడే తినేసాను. లంచ్లోకి వచ్చి నేను ఇక్కడ కొత్తిమీర పచ్చడి అలానే బోటి కర్రీ చేశారు అత్తయ్య. ఇంకా అదైతే తింటున్నాను. ఎక్కువ అన్నం తినకపోతే ఊరుకోరని చెప్పి నేనైతే కొంచెం రైస్ ఎక్కువే తీసుకున్నాను ఇక్కడ. చూసారు కదా, ఇంకా నేను ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాను. టీ కూడా అక్కడే తాగేసి ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాను. ఈరోజు అయితే చాలా ఆకలిగా ఉందని చెప్పి నేనైతే ఈరోజు రైసే తీసుకుంటున్నాను డిన్నర్లో కూడా. ఇదైతే చీట్ మీల్ అనే చెప్పాలి. రైస్ తింటే వెయిట్ అయితే మనం తగ్గము, కానీ నాకు చాలా ఆకలిగా ఉందని చెప్పి నేనైతే ఇక్కడ రైస్ తీసుకుంటున్నాను. పర్లేదు, వీక్లో వన్స్ అయినా 2 times రైస్ తీసుకోవచ్చు. ఇది ఒక చీట్ మీల్ లాగా అనమాట. నేనైతే ఇక్కడ పులావ్ చేసుకున్నాను. కుక్కర్లో పెట్టేశాను. ఒక 2 విజిల్స్ వస్తే మంచిగా కుక్ అయిపోయింది. చూసారు కదా, రైస్ తింటా ఉంటే నా మొక్కల్లో ఆనందం మీకు తెలుస్తూ ఉంది. రైస్ తినేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా సోంపు, వాము, జీలకర్ర ఇది ఉంటుంది కదా, దీంతో ఒక డ్రింక్ అయితే ప్రిపేర్ చేశాను. ఇది ఆల్రెడీ మీకు షేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది. ఇదైతే మంచిగా బాయిల్ చేసుకొని తీసుకోవాలి. ఇది మంచిగా డైజెషన్కి మంచిగా ఉంటుంది. అది అలానే వెయిట్ లాస్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నాకు ఇంకా మా హస్బెండ్కి ప్రిపేర్ చేశాను. డే 9 వీడియో కూడా వస్తుంది, చూస్తుండండి.